రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధనాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఓ కుంతి కుమార, రజోగుణం ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని, కోరికలను కలుగజేస్తుంది. రజోగుణం నుండి తృష్ణ, కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడానికి రకరకాల కర్మలు చేస్తారు. ఆ కర్మలు ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి. ఆ కర్మ ఫలాలు దేహంలో ఉన్న జీవాత్మను బంధిస్తాయి. కాబట్టి రజోగుణం బంధనాలు కలుగజేస్తుంది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే కోరిక గాఢమైతే తృష్ణ పెరుగుతుంది. కోరుకున్నది దొరికితే దాని మీద సంగం, అభిమానం పెరుగుతుంది. దొరికింది జారిపోతుందేమో అని భయం కూడా కలుగుతుంది. ఇదే బంధనాలకు కారణమవుతుంది. కోరికలు ఉండడం తప్పు కాదు. శృతి మించిన కోరికలు తృష్ణగా మారి బంధనాలను కలుగజేస్తాయి. అవి తీరకపోతే బ్రతకలేను అనే తృష్ణ పెరుగుతాయి. పోనీ అన్ని కోరికలు తీరి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే భగవద్గీత చదవక్కర్లేదు. కానీ తీరిన కోరిక ఒకటైతే తీరని కోరికలు 1000. ఒక కోరిక తీరగానే 10 కోరికలు పుట్టుకొస్తాయి. కాబట్టి రజోగుణం వల్ల బంధనం కలుగుతుంది. తద్వారా నిరంతర దుఃఖమే కానీ సుఖమే లేదు అని తెలుసుకోవాలి.